శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి జిల్లాకు విచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే ప్రసాద్కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కురుబ సంఘం, ఈడిగ సంఘం నాయకులు మంత్రులు ఘనంగా సత్కరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అత్యధికంగా ఫ్రీ హోల్డ్లు అమల్లో 50% పైగా అమలు జరుగుతున్నాయన్నారు. అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడం కోసం కేంద్రం నుంచి 20,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలిపారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. సోదరి సవిత గారు, అలాగే సోదరుడు ఎంఎస్ రాజు గారు, తిప్పేస్వామి గారు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కుంటపడిందో, 30 సంవత్సరాలు వెనక్కిపోయిందో దాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంచి ఆలోచనతో, ఒక విజన్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. దాన్ని ఆచరించడానికి కోసం ముఖ్యంగా అందరు ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరినీ కూడా వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఫస్ట్ టైం రావడం జరుగుతా ఉంది. పార్టీ పరంగా ఏదైతే కూటమి ఏర్పడిందో, కూటమిలో ఏదైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా సరి చేసుకుని సమగ్ర అభివృద్ధి కోసం, సమగ్ర అన్ని పార్టీల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడటం కోసం, ఎందుకంటే రాష్ట్రం రాబోయే రోజుల్లో ఎన్డీఏ కింద అగ్రస్థానంలో ఈ దేశంలో ఉండాలని చెప్పి లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే ఏ ఎన్నికలున్నా కూడా ఎన్డీఏ భాగస్వాములందరూ కూడా గెలవాలి. అలాగే ఏదైతే నామినేటెడ్ పదవులు అన్ని ఉన్నాయో కూడా అవి కూడా జాగ్రత్తగా అన్ని చూసుకుని సమన్యాయం అయ్యే విధంగా ముందుకెళ్లాలి.